ఒక షూ కంపెనీ ఇన్సూరెన్స్ ఏజెంట్కు ఏం నేర్పగలదు? వినడానికి కొంచెం వింతగా ఉంది గదా, కాని నమ్మండి, ఈ ఒక్క ప్రశ్నలో ఒక చాలా పవర్ఫుల్ బిజినెస్ లెసన్ దాగుంది. ఏంటో చూద్దాం రండి. ఈ కథ ఎక్కడో పెద్ద పెద్ద బోర్డ్రూంలలో మొదలవలేదండి. ఒక మామూలు కాలేజీ పార్టీలో మొదలైంది. అవును, ఒక చిన్న మాట, ఒక చిన్న సంభాషణ ఎంత పెద్ద ఐడియాకు దారితీసిందో చూస్తే ఆశ్చర్యపోతారు. సరే, కథలోకి వెడితే ఒక అమ్మాయి తను కాలేజ్ రీయూనియన్ పార్టీలో ఉంది. అప్పుడు తన ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చి తన షూస్ వైపు అలా చూస్తూ ఉండిపోయింది. ఎందుకంటే అవి చాలా స్పెషల్గా డిఫరెంట్గా కనిపించాయన్నమాట. అప్పుడు ఆ ఫ్రెండ్ అడిగింది, ఒకటికి ఒకటి అని రాసింది కదా, దానర్థమేంటి అని. చూడండి, ఎంత సింపుల్ క్వశ్చన్, కానీ ఆ ఒక్క చిన్న ప్రశ్న వాళ్ళిద్దరినీ ఆ పార్టీ మూడ్ నుంచి పూర్తిగా బయటకు తీసుకొచ్చి ఒక ఊహించని ప్రయాణం మొదలుపెట్టేలా చేసింది. ఆ ఒకటికి ఒకటి వెనక ఉన్న ఐడియానే టామ్స్ అనే షూ బ్రాండ్ను నిలబెట్టింది. కాన్సెప్ట్ చాలా సింపుల్. మనం ఒక జత షూస్ కొంటే కంపెనీ వాళ్ళు ఇంకో జత షూసును అవసరంలో ఉన్న వాళ్లకి ఫ్రీగా ఇస్తారు, అంతే. ఈ విషయం వినంగానే ఆ ఫ్రెండ్కి ఎలా అనిపించిందంటే ఇక పార్టీలో ఉండలేకపోయింది. వెంటనే నేను ఆ స్టోర్కి వెళ్ళాలి అని పార్టీ మధ్యలోనే లేచి బయలుదేరింది. తన ఉద్దేశం కేవలం 5 జతల బూట్లు కొనడం మాత్రమే కాదు, ఆ డొనేషన్ అనే మంచి పనిలో తను కూడా భాగమవ్వాలని. చూడండి ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ఐడియా. ఇంతకీ ఈ టామ్స్ కథ ఏంటి? 2006లో బ్లేక్ మైకోస్కీ అనే అతను అర్జెంటీనా వెళ్ళినప్పుడు అక్కడ చెప్పులు కూడా లేకుండా తిరుగుతున్న పిల్లల్ని చూసి చలించిపోయాడు. అలా మొదలైందే ఈ టామ్స్. 2006 నుంచి 2013 వరకు ఈ ఒకటికి ఒకటి మోడల్ ఒక సంచలనం సృష్టించింది. ఆ తర్వాత వాళ్లు కళ్లజోళ్ళు, కాఫీ లాంటి వాటికి కూడా ఇదే మోడల్ ట్రై చేశారు, కానీ షూస్కొచ్చినంత సక్సెస్ రాలేదు. సో అసలు పాయింట్ ఏంటంటే, కేవలం ఆ 7 సంవత్సరాలలో, అంటే 2006 నుంచి 2013 మధ్యలో టామ్స్ కంపెనీ ఎంతమందికి సహాయం చేసిందో తెలుసా? అక్షరాల 1 కోటి జతల బూట్లు. అవును, 1 కోటి జతలను అవసరంలో ఉన్న పిల్లలకు డొనేట్ చేసింది. ఇది కేవలం బిజినెస్ కాదు, ఇదొక మూమెంట్ లాగా మారిపోయింది. సరే, ఈ టామ్స్ కథ చాలా ఇన్స్పైరింగ్గా ఉంది, బావుంది. కాని దీన్నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ముఖ్యంగా ఒక సర్వీస్ బిజినెస్లో ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్గా ఉన్నవాళ్లు తెలుసుకోవాల్సిన 3 పవర్ఫుల్ మార్కెటింగ్ లెసన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇవిగోండి ఆ 3 ముఖ్యమైన పాఠాలు. 1. మీ ప్రాడక్ట్ను కాదు, మీ కథను అమ్మండి. 2. ఏదైనా ఒక మంచి ఆశయం చుట్టూ ఒక కమ్యూనిటీని, అంటే ఒక సంఘాన్ని కట్టండి. ఇక 3. లాభం సంపాదించండి, కానీ ఒక మంచి ప్రయోజనంతో. ఇప్పుడు చూడండి, ఆన్లైన్లో ఏదైనా కొనడం చాలా ఈజీ, చాలా సౌకర్యంగా ఉంటుంది. కాని అదొక ట్రాన్సాక్షన్, అంతే. అక్కడ మనుషుల మధ్య సంబంధం ఉండదు. కాని ఒక ఏజెంట్ అలా కాదు. ఏజెంట్ చేసేది ఒక సంబంధాన్ని నిర్మించడం, కథలను పంచుకోవడం, అనుభవాలను కలపడం, అన్నింటికన్నా ముఖ్యంగా నమ్మకాన్ని క్రియేట్ చేయడం. ఆన్లైన్కి, ఏజెంట్కి ఉన్న అసలైన తేడా ఇదే. మరి కమ్యూనిటీని ఎలా కట్టాలి? చాలా సింపుల్. ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టొచ్చు, లేదా అందరితో కలిసి కొన్ని మొక్కలు నాటే కార్యక్రమం చెయ్యొచ్చు, లేదంటే ఒక లోకల్ సైక్లింగ్ క్లబ్ అయినా స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీ ప్రాడక్ట్ అమ్మడం దాటి అందరికీ ఒక కామన్ గోల్ ఇవ్వడం. అలా చేసినప్పుడు బిజినెస్ దానంతటదే పెరుగుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే, సోషల్ సర్వీస్, లాభం ఈ రెండూ వేరువేరు అనుకుంటారు. కాని అవి శత్రువులు కాదు, పార్ట్నర్స్. అంటే మీ బిజినెస్ పెరిగే కొద్దీ మీరు సమాజానికి ఇంకా ఎక్కువ మంచి చేయగలరు. మీరు సమాజానికి మంచి చేసే కొద్దీ మీ బిజినెస్ ఇంకా పెరుగుతుంది. ఇదొక సైకిల్ అన్నమాట. సరే, ఇవన్నీ బావున్నాయి. కాని వీటన్నింటికన్నా పవర్ఫుల్, అసలు ఒక్క రూపాయి కూడా ఖర్చులేని ఒక మార్కెటింగ్ సీక్రెటుంది. ఏంటది? వ్యాపారం పెరగడానికి ఎప్పటినుంచో ఉన్న అత్యంత శక్తివంతమైన రహస్యం ఏంటో తెలుసా? ఆ సమాధానం మన కళ్లముందే, మన చుట్టూనే ఉంది. అదేంటంటే, మీ క్లయింట్స్. అవును, మీ క్లయింట్లే మీ అసలైన సీక్రెట్. వాళ్లు చెప్పే మాటకన్నా పవర్ఫుల్ మార్కెటింగ్ ఇంకొకటుండదు. మీ సర్వీస్ బాగుంటే వాళ్లే మీ బ్రాండ్ అంబాసిడర్స్గా మారిపోతారు. ఓకే, క్లయింట్లే మన సీక్రెట్ అని తెలిసింది. మరి వాళ్ల సపోర్ట్ని మనం ఎలా సంపాదించుకోవాలి? ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇన్సూరెన్స్ కంపెనీ ప్రాడక్ట్ ఏంటి? ఒక పాలసీ డాక్యుమెంట్, ఒక పీడిఎఫ్ ఫైల్. కానీ మీ ప్రాడక్ట్ అది కాదు. మీ ప్రాడక్ట్ ఏంటంటే, మీరిచ్చే సర్వీస్. క్లెయిమ్ వచ్చినప్పుడు, వాళ్లకు కష్టమొచ్చినప్పుడు మీరందించే సహాయం. అదే మీ అసలైన ప్రాడక్ట్. మీ విలువ, మీ నైపుణ్యం అదే.
ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఎప్పుడైతే మీ క్లయింట్కు మీ అవసరం ఎక్కువగా ఉంటుందో ఆ టైంలో గనక మీ సర్వీస్ అందకపోతే అప్పుడు మీరు ఎంత చేసినా ఏ విలువ క్రియేట్ చేసినట్టు కాదు, మీ ఉనికికే అర్థముండదు. సర్వీస్ అంటున్నాం. ఈ ఫిలాసఫీ నిజంగా వర్కౌట్ అవుతుందా? దీనికి ప్రూఫ్ కావాలంటే మనం ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ వైపు చూడాలి, అమెజాన్. భూమిపై అత్యంత కస్టమర్ కేంద్రీకృత సంస్థగా ఉండాలి. ఇది అమెజాన్ విజన్ స్టేట్మెంట్. వాళ్ల ఫోకస్ చూడండి. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద కంపెనీగానో ఎక్కువ డబ్బున్న కంపెనీగానో అవ్వాలని కాదు, కస్టమర్కి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, అంతే. ఈ గ్రాఫ్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. వాళ్లు కస్టమర్ సర్వీస్పై ఎంత ఫోకస్ పెట్టారో దాని ఫలితంగా మార్కెట్లో అంత పెద్ద లీడర్గా ఎదిగారు. ఇది యాక్సిడెంటల్గా జరగలేదు, ఇది వాళ్లు పక్కాగా ఫాలో అయిన ఒక స్ట్రాటజీ యొక్క రిజల్ట్. సో మనం తీసుకోవాల్సిన ఫైనల్ పాయింట్ ఇదే. ఎంతమంది క్లయింట్లున్నారు ఆ నెంబర్ల మీద కాదు ఫోకస్ పెట్టాల్సిందే, మీరిచ్చే సర్వీస్ క్వాలిటీ మీద పెట్టండి. మీరు క్వాలిటీ మీద దృష్టి పెడితే క్వాంటిటీ గురించి మీ క్లయింట్లే చూసుకుంటారు. సరే, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నదంతా ఒక్క వాక్యంలో, ఒకే ఒక మంత్రంగా చెప్పాలంటే ఏంటి? అదే, మొదట సేవపై దృష్టి పెట్టండి, తర్వాత అమ్మకాలపై. ఈ ఒక్క మంత్రాన్ని ఫాలో అయితే చాలు, మన బిజినెస్ ఫిలాసఫీ మొత్తం మారిపోతుంది. సక్సెస్ దానంతట అదే వస్తుంది.